పత్రుల పాలైపోయినరు, రోజుకొకరు పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు. దేనికోసం ఉత్సవాలు జరుపుతావు? నువ్వు చేసింది ఏమైనా ఉండదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఇంకోటి ఏదో కొత్తగా హ్యామ్ మోడల్ అన్నాడు. నిన్న క్యాబినెట్లో చూస్తే హ్యామ్ మోడల్ ఏంటిది? 10,000 కోట్ల రూపాయలతోని కమిషన్లు దండుకునే కథ. ఈ హ్యామ్ మోడల్ ఏంది? రేపు వచ్చే 10 ఏళ్ల దాకా రాష్ట్ర ప్రజల మీద అప్పులు పెట్టే బాధ్యత. ఇప్పటికే రేవంత్ పాలనలో ఈ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయింది. సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో అప్పులు పెరిగినాయి. 2 ట్రాన్స్కో డిస్కామ్లు అప్పుల కుప్పగా మార్చేసిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం FRBM అప్పులు గత 10 ఏళ్లలో ఎప్పుడూ తేనంత అప్పులు తెచ్చేసినారు. ఇప్పటికే ఏ సంవత్సరంలో కూడా ఇంత అప్పులు తేలేదు. ఇవాళ కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడం కోసం, కమిషన్లు దండుకోవడం కోసం ఈ హ్యామ్ మోడల్ని తీసుకొచ్చినారు. 10,547 కోట్ల రూపాయలతో హ్యామ్ మోడల్లో టెండర్లు పిలిచి బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి కమిషన్లు దొప్పుకునే ప్రయత్నం. గతంలో మేము రోడ్లు చేయలేదా? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి రోడ్ వేసింది. ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కు డబుల్ రోడ్ వేసింది. ప్రతి జిల్లా కేంద్రంలో 4 లైన్ రోడ్ వేసింది. కానీ మీరు ఈరోజు హ్యామ్ పేరిట అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మారుస్తున్నారు. బ్యాంకుల్లో అప్పులు తేవడానికి, బ్యాంకుల్లో అప్పులు పుట్టకపోతే ఏం చేసింది తెలుసా? వీళ్ళు జీవో 53, జీవో 54 పేరు మీద లైఫ్ ట్యాక్స్ పెంచిండ్రు. ఎవరైనా బండి కొనుక్కుంటే దాని మీద ట్యాక్స్ పెంచిండ్రు. రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచి ఇవాళ దాంతో మేము బ్యాంకులకు అప్పులు కడతామని బ్యాంకుల్లో అప్పులు పుట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు మేము అడిగితే ఆమె టోల్ ట్యాక్స్ పెట్టం, ప్రజల మీద భారం వేయమన్నారు. టోల్ ట్యాక్స్ పెట్టలేదు. గరీబోడు మోటార్ సైకిల్ కొనుక్కుంటే 5,000 ట్యాక్స్ పెంచిండ్రు. ఎవరైనా లైసెన్స్ తీసుకుంటే ట్యాక్స్ పెంచిండ్రు. రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచిండ్రు. అంటే ఇవాళ ట్యాక్సులు పెంచి దొడ్డిదారులో ఈ ట్యాక్సుల ద్వారా వచ్చే డబ్బును బ్యాంకులకు కడతామని చెప్పి ఇవాళ బ్యాంకుల్లో అప్పులు తెచ్చి 10,000 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ రేట్లు పెంచి టెండర్లు పిలిచి కమిషన్లు దండుకునేటువంటి ప్రయత్నానికి ఈ ప్రభుత్వం పాల్పడతా ఉంది. ఇదంతా కూడా అర్థమవుతా ఉంది. ఈ హ్యామ్ మోడల్ అనేది ఒక బోగస్. కమిషన్లు దండుకోవడం కోసమే తప్ప ఈ ప్రభుత్వం చేస్తున్నదేం లేదు. రేపు తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. దాని మీద కూడా మేము విచారణ జరుపుతాం. ఎవరైనా తప్పులు చేస్తే